ఈ బోట్స్ విషయం మనం ఫస్ట్లో మనకు కూడా ఇంత తీవ్రత తెలియదు. ఇవన్నీ వస్తున్నటువంటి క్రమంలో అది ఎవరు చేసినా కానీ ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో అతను ఇంతకుముందు టీడీపీ అని చెప్పేసి టీడీపీ వైసీపీ ఈరోజు టీడీపీలో ఉంటే రేపు వైసీపీలోకి వస్తారు, రేపు వైసీపీలో ఉంటే ఎల్లుండి టీడీపీలోకి వస్తారు. అది కాదు, వాళ్ళు టీడీపీ అవ్వచ్చు వైసీపీ అవ్వచ్చు, వాళ్ళు చేసిన పనికి వాంటెడ్లీ మీకున్నటువంటి పొలిటికల్ ఎనిమిటీతో ఏకంగా ప్రకాశం బ్యారేజ్ సేఫ్టీకే మీరు ఎసరొచ్చేదటి చేశారు అంటే మీరు కొన్ని వందల వేల లక్షల మంది యొక్క ప్రాణాలతో చెలగాటమాడినట్టేది కదా సార్. దీని మీద దేశద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదు? డెఫినెట్ గా ఇప్పుడు వాళ్ళు వాంటన్ గా చేశారు అనేటువంటిది వాస్తవం అయితే డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే చర్చ అంతా వాళ్ళ బోట్లు ఏ రంగులో ఉన్నాయని చెప్తున్నారు. బోట్లు రంగు సమస్య కాదు కదా, రంగు ఏదైనా రంగు వేసుకోవచ్చు, రంగు సమస్య కాదు ఇక్కడ. అదే కనుక నిజమయ్యేట్లయితే మరి సార్ హేమకుమార్ గారు, సార్ నేను విజయవాడ వాసినే, నేను అటువైపు వెళ్ళి అటు నుంచే వస్తాను, ఓకేనా, ఆఫీస్కి. నేను రాత్రి కూడా పరిశీలించాను. పాయింట్ ఏంటంటే అవి చాలా భారీ స్థాయి బోట్స్, అవి 40 నుంచి 50 టన్నులు. కానీ అంత దూరం నుంచి ఆ ఫ్లోలో 11,47,000 క్యూసెక్లు వాటర్ ఉన్నప్పుడు దాని ఫోర్స్ 200 టన్స్ దాటి ఉంటుందంట ఏది హిట్ చేసేటప్పుడు. అండ్ హియర్ నాట్ ఓన్లీ ఏ సింగిల్ బోట్, 3 బోట్లు విడివిడిగా రాలా, 3 బోట్లు విడకూడదని చెప్పేసి మరి ఇదంతా కోటేశ్వర గారు అన్నట్టు తేలాలి. ఆ ఇనప చైన్లతో కట్టేసి ఉన్నాయి, అందుకని 3 ఒకేసారి వచ్చి హిట్ చేసినాయట. ఆ 3 ఒకేసారి హిట్ చేసింది ఫార్చునేట్లీ ఈ గేట్స్ కన్నా ముందుండేటటువంటి కౌంటర్ వెయిట్స్ కి తగలబట్టి కౌంటర్ వెయిట్స్ అక్కడ బ్యాక్ చేసినాయి దాన్ని. అలా కాకుండా ఈ పిల్లర్ని కానీ దాని కనుక కొట్టుంటే ఆ 200 టన్స్ ఈచ్ ఆఫ్ 200 టన్స్ మోర్ దాన్ 200 టన్స్ అండ్ 3 బోట్స్ ఒక్క పిల్లర్ పగిలిన ఆ రోజు ఉన్నటువంటి వాటర్ కి ఎన్ని జిల్లాలు ఎగిరిపోవాలి? సముద్రం వరకు, మచిలీపట్నం దగ్గర సముద్రం వరకు కూడా ఎన్ని జిల్లాలు ఎగిరిపోవాలి? లంక ప్రాంతాలన్నీ ఎగిరిపోవాలి? ఎన్ని లక్షల మంది ఉంటారు? నిజంగా వాళ్ళు చెప్పినట్టు అది అన్ఫార్చునేట్ అంటే ఒక్కొక్క బోటు విడివిడిగా రావాలి, కానీ బోటుల్ని కట్టి మరి ఇక్కడ ఒకటి హేమకుమార్ గారు కుట్రకోణం ఖచ్చితంగా ఉంది సార్. ఇప్పుడు అది మీరు నేను చెప్తే కుదరదు. ఎందుకనంటే ఒక్కొక్కసారి మనుషుల యొక్క అజాగ్రత్తతో కూడా జరిగే అవకాశం ఉంటుంది. కానీ అంత 70-60 కోట్లు లక్షల విలువ చేసేటటువంటి వాటిని చిన్న చిన్న పడవల్ని అంత జాగ్రత్తగా లంగర వేసుకుంటారు. అలాగే గతంలో కూడా ఇటువంటిది చూసాం కాబట్టి అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. అలాగే మీరు చూపిస్తున్నటువంటి అది ఆల్రెడీ ప్రజలందరూ చూశారులేండి. ఆ 3టికి కూడా ఒకటే కలర్స్ ఉన్నాయి, వైసీపీ కలర్లు ఉన్నాయి. సరే, అది పోలీసులు నిగ్గు తేలుస్తారు. నేనేమంటున్నానంటే ఒకవేళ అదే గనక జరిగితే ఎంత తీవ్రమైనటువంటి శిక్షలు ఉండాలి, సెక్షన్స్ ఫైల్ చేయాలనే దాని గురించే నేను కోటేశ్వర గారిని అడగదలుచుకుంది. అంతే. ఒక్క నిమిషం. తీవ్రమైనటువంటి సెక్షన్స్ కిందనే కేసు పెట్టాలి. ఆ కేసు ఒక్కటే కాదు, భవిష్యత్తులో మళ్ళా అలాంటి ఒకవేళ అదే కనుక నిజమైతే అలాంటి విద్రోహానికి పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది కనుక మరి ఆ బోట్లని ఎట్లా నియంత్రిస్తారనేటువంటిది కూడా సమస్య కదా. నేను ఇది కూడా ప్రస్తావించాను లాస్ట్ నైట్ మీరు రాలేదు సార్. నేను ఇది కూడా ప్రస్తావించా. ప్రతిదానికి ఒక సేఫ్టీ సిస్టమ్ ఉంటుంది, కౌంటర్ సిస్టమ్ ఉంటుంది. నీకు ఆ స్థాయిలో వరద వస్తున్నప్పుడు దానికి సంబంధించిన అధికారులు వాళ్ళు అజాగ్రత్తతో చేస్తారా, వాంటెడ్తో చేస్తారా? అజాగ్రత్తతో జరిగినా కానీ ప్రమాదమే కదా. కాబట్టి ఆ తీరం వెంబడి ఉన్న వాళ్ళని మీరు ఏ విధంగా కంట్రోల్ చేస్తారు, రెస్ట్రిక్ట్ చేస్తారు? ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే ఏ రకమైనటువంటి పనిష్మెంట్స్ ఉన్నాయని వాళ్ళు వార్న్ చేస్తారు అనేది కూడా అడిగాను సార్. దీనికి సంబంధించి లస్కర్లు అనేది ఉంటారంట సార్. మరి ఆ లస్కర్లు మరి దీనికి అప్లై అవుతారో లేదో నాకు తెలియదు. సురేష్ గారు, ఇక్కడ లస్కర్లు ఉంటారు. లస్కర్లు అనేటువంటి వాళ్ళు దిగువ స్థాయిలో ఉండేటువంటి చిన్నవాళ్ళు, వాళ్ళ మీద నెట్ వేయదలుచుకుంటే నెట్ వేయచ్చు, వాళ్ళని స్కేప్ గోస్ట్ చేస్తే చేయొచ్చు. ఇప్పుడు అంత పెద్ద వరద వస్తా ఉంది పైనుంచి అనేటువంటిది, ఎందుకంటే బుడమేరు కాదు, పైన ఉన్నటువంటి మునేరు లేదా ఇతర వాగుల నుంచి వచ్చేటువంటి వరద దాదాపు 3-4-5 లక్షల క్యూసెక్స్ వస్తా ఉంది. అంతకు పైనుంచి వచ్చేటువంటి వరద అప్పటికే కొన్ని లక్షల క్యూసెక్స్ వస్తా ఉంది శ్రీశైలము, సాగరు, పులిచింతల నుంచి. మరి ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళ పర్యవేక్షణ ఏమిటి? లస్కర్ల మీద వదిలేస్తే ఎలాగా? లస్కర్లు మొత్తం లస్కర్లు అనేటువంటి వాళ్ళు
మామూలు పంట పొలాలకు కూడా లస్కర్లు ఉండేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు ఉన్నారో లేదో కూడా తెలియదు. వాళ్ళు కూడా పర్యవేక్షణ, కాలువలు పర్యవేక్షణ ఇవన్నీ చేస్తారు. లస్కర్ అంటే మామూలు చిన్న వాళ్ళు నీటిపారుదల శాఖలో ఉండేటువంటి చిన్న ఉద్యోగులు వాళ్ళు. అందుకని నదులు, కృష్ణా నది దగ్గర అందులోనూ ఆ విధంగా గతంలో బోటు ఉదంతం జరిగింది. గతంలో బోటు ఉదంతం జరగకపోతే తెలుగుదేశం వాళ్ళే అప్పుడు కావాలనే బోట్ని పంపించి నీరు పోకుండా చేసి చంద్రబాబు నాయుడు ఇల్లు గుర్చేశారని చెప్పినటువంటి వాళ్ళు. మరి అదే ప్రభుత్వం ఉండి మరి ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? లస్కర్ పైన ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళు హెచ్చరికలు చేశారా, లేకపోతే అసలు క్షేత్రస్థాయికి వెళ్ళి ఏమున్నాయి బోట్లు, వీళ్ళు సరిగ్గా లంగర్ వేశారా లేదా అనేటువంటిది మరి వాళ్ళ బాధ్యత లేదా? వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలంటున్నాను. వాళ్ళ మీద కూడా దర్యాప్తు జరపాలి. నేను ఇదే రైజ్ చేశాను. ఇప్పుడు ఇది చాలా సెన్సిటివ్ పాయింట్స్. ఇవన్నీ చాలా జాగ్రత్తగా పర్యవేక్షించాలి. ఇవన్నీ కూడా జరిగే నష్టం ఏ విధంగా ఉంటుందో తెలుసు, అధికారులకు మనకన్నా బాగా తెలుసు. కాబట్టి దాని కౌంటర్ మెకానిజమ్స్ ఏ విధంగా ఆపరేట్ చేయాలి అనేది ఇక్కడ సమస్య. రఫీ గారు. సార్, సురేష్ గారు ఇందాక అడిగిన దాంట్లో మాట్లాడి దీంట్లోకి వస్తాను. సిపిఐ వాళ్ళు పూర్తిగా పనిచేస్తున్నారు. వాళ్ళ పార్టీ యంత్రాంగం మొత్తం, సిపిఎం యంత్రాంగం మొత్తం పనిచేస్తా ఉంది. ఇవాళ షర్మిల గారు కూడా మా వార్డులోకి వచ్చారు, 56 వార్డులోకి. ఆమె కూడా ఆమెకు చేతనైనటువంటి సహాయ కార్యక్రమాలు పాల్గొంది, కాంగ్రెస్ పార్టీ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకి మేయర్ ఉంది, ఇక్కడ మేయర్ ఉంది, 2 డిప్యూటీ మేయర్లు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎక్కడ కనిపించట్లా. అవును, ఇప్పటికి విజయవాడ కార్పొరేషన్ వైసీపీ కిందే ఉంది. బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పద్ధతి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసే ఏ పనిని కొనసాగించకూడదు. అది టిట్కో ఇళ్లు కానివ్వండి, అది పోలవరం కానివ్వండి, అది రాజధాని కానివ్వండి, చివరికి సహాయ కార్యక్రమాలు కానివ్వండి, చేయకూడదు. అది అతని సిద్ధాంతం. ఇవాళ పడవల గురించి కూడా ప్రస్తావన వచ్చిందండి. ఏమండి, 50 టన్నులు బరువు ఉండేటువంటి పడవలకి ప్లాస్టిక్ తాడు కడతారా? 3 పడవలకి ఐరన్ లింక్ వేస్తారా? అంటే ఏంటంటే ఇది గతంలో మీకు సురేష్ గారు గుర్తుందో లేదో 2020లో ఒక పడవని ఇలాగే తీసుకొచ్చి పెట్టి చంద్రబాబు నాయుడు గారి ఇల్లుని ముంచాలని, మునిగిందా లేదా అని బొత్స సత్యనారాయణ ఇంకా కొంతమంది మంత్రులు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు లేని సమయంలో, ఆయన ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, ఆయన ఇంటిపైకి ఎక్కి ఎంత ఇల్లు మునిగింది, అసలు ఇల్లు పరిస్థితి ఏంటని చెప్పి పరిశీలన చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. మళ్ళీ రఫీ గారు, ఈ ఫోబియా ఏంటండి? ఈ ఫోబియా ఏంటి నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారి స్థాయి వ్యక్తికి ఆయన ఇల్లు మునిగితే అంత, మునగపోతే అంత, ఇక ఆయనకి ఇల్లు ఉండవా, లేకపోతే ఆయన కావాలంటే? అప్పుడు అలాగా సార్, అప్పుడు ముంచాలని ఒక బోర్డు పెట్టారు అక్కడ. అదే సార్ మీ పాయింట్ నాకు అర్థమైంది. లేదా అని పరిశీలన చేశారు. అర్థమైంది సార్. తెప్పించుకోండి. లేదు నాకు గుర్తుంది సార్, నాకు గుర్తుంది. 3 బోట్లతో గేట్లను కొట్టిస్తే ఏదో గేటు లెగిసిపోయి 1,00,000 మంది చనిపోతే చంద్రబాబు నాయుడు అసమర్థుడు, అతనికి పరిపాలన చేత కాదు, అతని హయాంలోనే కృష్ణా బ్యారేజీ పగిలిపోయింది, అతను రాజీనామా చేయాలా, రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని చెప్పి వేసినటువంటి కుట్ర ఇది. అది నందిగం సురేష్. అతని క్యారెక్టర్ ఏంటి? అతను ఎంపీ కాకముందు అతను చేసినటువంటి పనులేంటి? రాజధానిలో అతను చేసినటువంటి పనులు ఒక రౌడీ పనులు అతనికి పిలిచి ఎంపీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కూడా అతను దౌర్జన్యాలు చేశాడు. అమరావతిలో రోడ్డు తవ్వుకొని వెళ్ళారు వాళ్ళ మనుషులు, గ్రావెల్ ఏది సీడ్ యాక్సెస్ రోడ్ ని రాత్రిపూట తవ్వుకొని వెళ్ళిపోయారు. అతని మనుషులు చేసినటువంటి కుట్ర ఈ 3 బోట్లు యజమానులు ఎవరితో ఈ ఇసుక తోడుతా ఉన్నారు. ఈ 4-5 సంవత్సరాల నుంచి కృష్ణానది గర్భంలో నుంచి ఈ బోట్లే అక్రమంగా ఇసుకని తోడుకొని బయటకు. రఫీ గారు, ప్రభుత్వంలో మీరున్నారు. ఇది నిజంగా గనక కుట్ర ఉంటే ఇది యాక్చువల్ గా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ప్రాపర్టీ అది. ఇది ప్రజల ఆస్తి ఇది. కాబట్టి ఖచ్చితంగా నేషనల్ ఏజెన్సీస్ తో ఎంక్వైరీ చేయించాలి.
సివియర్ పనిష్మెంట్స్ సంబంధించినటువంటి సెక్షన్లు పెట్టాలి. కాబట్టి మీరు మాటలతో కాదు చేతల్లో చూపించాల్సిన అవసరం ఉంది. అది ఆ రకంగా ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళే కాదు, వీళ్ళ వెనక ఎవరు ఉన్నారు, ఎవరి కుట్రతో ఈ 3 బోట్లు ఇనుప సంఖ్యలు వేసి ప్లాస్టిక్ తాళ్లు కట్టి ఏమండి 50 లక్షలు విలువ చేసేటువంటి బోటు వరదల్లో కొట్టుకుపోతే ఎక్కడికి వెళ్ళిందని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టరా, జాగ్రత్తగా దాచుకోరా, ఒడ్డుకు తీసుకొచ్చి లంగరేరా? ఇప్పుడు అవి ఉద్దండరాయనపాలెం వైపు ఉండాల్సిన బోట్లట, అవి గొల్లపూడి తరలించారు. గొల్లపూడి నుంచి మనం న్యూస్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది కొన్ని బోట్లు వచ్చి అడ్డం పడ్డాయని. నిజంగా ఆ వ్యక్తి ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళకి తెలుసు కూడా ఇవి మా బోట్లే అని చెప్పేసి, కావాలంటే వచ్చి చెక్ చేసుకుంటాడు. ఏది ప్రకాశం వారి పక్కనే 3 కిలోమీటర్లు కూడా ఉండదు, 3-4 కిలోమీటర్లు గొల్లపూడి నుంచి రావడానికి. కాబట్టి ఇది ఖచ్చితంగా చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అప్రదిష్ట చేసి ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికి చేసినటువంటి, ఎందుకంటే రాష్ట్రపతి పరిపాలన పెట్టమని అడిగిన పెద్ద మనిషి కదా సార్ ఇతను 4 రోజులకే ఇతను తట్టుకోలేకపోతున్నాడు, అధికారం పోయిందని తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ గా ఆపాదించడం కూడా కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం సార్, చెప్తాను సార్, నేను ఒకటే మాట చెప్తా. కోడి కత్తి డ్రామా చేశాడు, అది సరిపోతుందో లేదో అనుకొని బాబాయిని చంపి చంద్రబాబు నాయుడు చంపాడని సాక్షి పేపర్ ఇవన్నీ కోర్టులో ఉన్నాయి సార్, ఇవన్నీ కోర్టులో ఉన్నాయి సార్, ఇవన్నీ కోర్టులో ఉన్నాయి, ఇంకా అవి ప్రూవ్ కాలేదు. కోర్టులో ఉండటం కాదు సార్ సురేష్ గారు, కోర్టులో ఉండటం కాదు, ఉండేపోటని ముందు చెప్పి తర్వాత 2వ రోజు చంద్రబాబు బొమ్మేసి సాక్షిలో అతని చేతిలో పట్టా కత్తి పెట్టి చంద్రబాబు, లోకేష్, ఆదినారాయణ రెడ్డి చంపారు అని చెప్పి వార్త చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదా? సర్కమ్స్టాన్షియల్ గా జరిగినటన్నిటిని ఇప్పుడు అవి మీరు ప్రూవ్ చేసేసి ఇప్పుడు మీడియా ట్రయల్ అని చెప్పేసి ఇప్పుడు మీడియా ట్రయల్ చేయొద్దు దీన్ని. ఓకే, లెట్ us not jump into the conclusions. That is the duty of the judicial system. ఏమైనా చేయగలను సార్. Right, ఓకే సార్, ఓకే రైట్, ఏమైనా చేయగలను అంటున్నా నేను. రైట్, ఓకే, ఫర్ ఎ సెకండ్ ఓకే అంటూనే, అంటే ఇది కింది స్థాయిలో జరిగిందా, ఒకవేళ నిజంగా కుట్రకోణం అయితే మరి పై స్థాయిలో అధినేత వరకు అనేది నేనైతే ఆయన ఆ స్థాయిలో కుట్రలు చేస్తారని దానికి ఓకే చెప్తారని అధినాయకులు నేనైతే అనుకోవటం లేదు, జగన్మోహన్ రెడ్డి గారైనా కానీ. మరి చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుంది. అయితే సార్ నేను మీకు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, వారం రోజుల క్రితం మీరు బోర్డు మీద పెట్టినటువంటి చర్చలో ఇంత లోతుగా చర్చించారా మీరు? చేశాను సార్. ఇవాళ ఎంత లోతుగా చర్చిస్తున్నారు? ఇంకో 10 రోజులు ఆగితే చాలా నిజాలు బయటకు వస్తాయి, విషయాలు తెలుస్తాయి. ఓకే సార్, అదే పోలీసులు సార్. మరి మనకి ఎక్కువ సమయం లేదు. ఈ రిలీఫ్ ఆపరేషన్స్ గురించి ఒకసారి చంద్రబాబు నాయుడు గారే ఆయనే అడ్మిట్ చేశారు. ఆయన యాక్చువల్గా ట్రాన్స్పరెంట్ గానే ఏమన్నా తప్పులుంటే ఆయనే ఒప్పుకుంటున్నాడు. ఈ రోజు కూడా శివారు ప్రాంత ప్రజలకి మేము చేయాలనుకున్న స్థాయిలో చేయలేకపోయాము, అది కారణం ఏదైనా కానీ సహాయం అందించలేకపోయాము అంటే కొంతమందికి అనేది ఆయన ఒప్పుకున్నారు. ప్లస్ ఏమేమి జరుగుతున్నాయి అన్నీ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది శానిటేషన్ విషయం అవ్వచ్చు, లేదంటే కనుక ఈ ఇళ్లలో ఎక్విప్మెంట్ రిపేర్లు అవ్వచ్చు, రకరకాలుగా జరుగుతున్నాయి. ఇది యాక్చువల్గా చివరికి వచ్చిందా, లేదంటే ఇది ఇంకా వాళ్ళు పూర్తి స్థాయిలో తేరుకునే వరకు, అలాగే వాళ్ళకి మనీ అంటే క్యాష్ కూడా సహాయం అందించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి 15,000 మంది సిబ్బంది ఎన్యూమరేషన్ చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత వేగంగా ఎన్యూమరేషన్ ఎప్పుడు జరగల. 3 రోజుల్లో ఈ కార్యక్రమం అయిపోతుంది. 3 రోజుల్లో మిగతా 7 వార్డులు కూడా శుభ్రం చేస్తారు, ఇళ్లు కూడా కలుస్తారు, బైకులను కూడా ప్రభుత్వమే బాగు చేస్తుందని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. బైకులు బాగు చేసినటువంటి డబ్బు ప్రభుత్వమే చెల్లిస్తున్నాడు. ఎన్యూమరేషన్ అయ్యి ఏ ఇంటికి ఎంత నష్టం వాటిల్లింది అనేది లెక్కలు వచ్చిన తర్వాత చేసేటువంటి ఆర్థిక సహాయం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు లేనటువంటిగా ఉంటుంది. ప్రజలు సహభాగి అనేటువంటి పద్ధతిలో ఈ సహాయ కార్యక్రమాలు జరిగితే, తప్పులు జరిగితే
జరిగిందని ఒప్పుకుంటున్నాడు ముఖ్యమంత్రి గారు. చేసిన వాళ్ళని మెచ్చుకుంటున్నాడు, చేయని వాళ్ళని విమర్శిస్తున్నాడు, పారదర్శకంగా ఉన్నాడు. అంతేగాని నేనైతే ముఖ్యమంత్రి అయితే నేనైతే బ్రహ్మాండంగా చేసేసేవాడిని, నీకు శవాల దగ్గరికి వెళ్ళి నీకు అమ్మఒడి వచ్చిందా, నీకు చేయూత వచ్చిందా, నీకు రైతు భరోసా వచ్చిందని చెప్పి మాట్లాడే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. జరిగినట్టు చేస్తున్నాడు. 9 రోజుల నుంచి కంటి మీద కునుకు లేకుండా తిరుగుతా ఉన్నాడు. మళ్ళీ వాళ్ళ విశాఖపట్నం కూడా వెళ్ళాడు వాళ్ళ, అక్కడ కూడా పరిస్థితులు చూడటానికి. కాబట్టి ముఖ్యమంత్రి పదవి అంటే అదేదో రాజులాగా మహారాజులాగా ప్యాలెస్లు రిషికొండలో ప్యాలెస్లు కట్టుకొని కులుకుతామనేటువంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి పదవి ఉపయోగపడాలనేటువంటి కోరుకునేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఓకే రఫీ గారు, ఆర్థిక సాయం కూడా భారీగా భూరిగానే ఇస్తారని ఆశిద్దాం. మీరు చెప్పినట్టు అది కూడా జరిగితే వెల్ అండ్ గుడ్. బాజీ గారు, వాట్ యు సే సార్ అబౌట్ దీస్ రిలీఫ్ ఆపరేషన్స్? కొద్దిగా క్లుప్తంగా చెప్పండి. మన సమయం ఎంతవరకు చేయగలుగుతారో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అంతవరకు చేసిందండి. దాని లోతులకు వెళ్ళి విమర్శించడం సహేతుకం కాదు. మంచి చేశారా, బాగా చేశారా, చేయలేదా అనేది పక్కన పెడదాం. ఇమీడియట్ గా చేయాల్సింది ఏంటంటే కేంద్ర బృందం వచ్చింది, వెళ్ళింది. ఈ ఎన్యూమరేషను వరద ఎంత నష్టం జరిగింది, ఎంత నష్టం జరగలేదు, ఇంకా లెక్కలు తేవాల్సినవి పక్కన పెట్టేసి వెంటనే ఇంటికి 1 లక్ష రూపాయల చొప్పున, ఏదైతే నీళ్లు వచ్చేసి సామాన్లు పాడైపోయి అంత ఇబ్బందులు పడిన కుటుంబాలకు ఏదైతే ఉందో ఇంటికి 1 లక్ష రూపాయల చొప్పున వెంటనే రిలీజ్ చేయాలనేది మా డిమాండ్. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే సహాయంతో నిమిత్తం లేకుండా విడిగా కేంద్ర ప్రభుత్వం తన వంతు సాయం ఈ విజయవాడలో ఉన్న వరద బాధితుల కుటుంబాలకు అందించాలన్నది కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నామండి. మీరు అన్నట్లుగానే నిన్న షర్మిల గారు రిలీఫ్ ఆపరేషన్స్ బాగానే జరుగుతున్నాయి, బట్ ఇంకా బాగా జరగాలని అన్నందుకు గాను వైసీపీ అమర్నాథ్ గారు, ఇంటి పేరు నాకు గుర్తులేదు, అదే వైజాగ్ అదే నేను అనకూడదు, కోడిగుడ్డు ప్రస్తావన తీసుకొచ్చేటండి. ఆయన షర్మిల గారు అలాగూ ఎందుకన్నారో నాకు అర్థం కావడం లేదు. ఆవిడ ఆంధ్రప్రదేశ్ వరదల గురించి ఎలా మాట్లాడారో, తెలంగాణ వరదల గురించి మాట్లాడారో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే మొన్నటి వరకు ఆవిడ తెలంగాణలో పార్టీ నడిపింది కాబట్టి అని చెప్పేసి చాలా సెటైరికల్ గా మాట్లాడటం జరిగింది. రైట్, ఎనీవే నేను జస్ట్ అతనికి అంతకుమించి చేత కాదు, అలా మాట్లాడటం మాత్రమే వచ్చు. వాళ్ళకి ఉన్నట్టు మాట్లాడటం న్యాయం అండి. ఇప్పుడు జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం బాగానే చేసింది, కానీ ఎంత చేసినా తీరనంత విపత్తు జరిగింది. దానికి ఎవరు ఏం చేయగలిగిందే లేదు. దాన్ని విమర్శించుకుంటా ఉండటం కాదు కదా. అంతకు మించి చేశారు ఆయన ఆ వయసులో. కాబట్టి అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇంకా ప్రజలు ఆశిస్తున్నారు ఇంకా బాగా రావాలని. ఇంకా మేమైతే ఏమంటున్నామంటే ఇమీడియట్ గా ఇవ్వండి, కాలయాపన చేయకుండా వెంటనే ఏదైతే ఇస్తారో వాళ్ళ పరిహారం ఇంటికి 1 లక్ష రూపాయలు చెప్పిన ఇవ్వాలనేది ఆవిడ ఈ రోజు అదే డిమాండ్ పెట్టారు. యాక్చువల్ గా సెంటర్ నుంచి తెప్పించండి బాబు గారు, సెంటర్ నుంచి భారీగా నిధులు వచ్చే రకంగా చూడండి అని చెప్పేసి డిమాండ్ పెట్టారు. అలాంటి డిమాండ్లు పెట్టొచ్చు, విమర్శనాత్మకంగా కూడా కొన్ని సూచనలు చేయొచ్చు, తప్పేం లేదు. ఆవిడ అన్నారు కూడా కొన్ని లోటుపాట్లని వాటిని ఆ గ్యాప్స్ ఫిల్ చేయాలని చెప్పేసి. అక్కడికి ఏదో ఆవిడ ఒక కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యండి ఏకంగా టీడీపీ మనిషిలాగా మాట్లాడుతున్నట్టుగా భావించి ఆ రకమైన విమర్శలు చేయడం వైసీపీ వాళ్ళకి మరి ఏ రకంగా సమర్థనీయం చూడాలి. ఓకే సార్, వస్తారండి. మేము నిష్పక్షపాతంగా మాట్లాడతాము. కాంగ్రెస్ పార్టీ విధానం అది. మేము తప్పు చేసి విమర్శిస్తాం డెఫినెట్ గా, ఏ పార్టీ అయినా కానీ. కాకపోతే ఇక్కడ తప్పు ఎంచే పరిస్థితి కాదు, తప్పులు ఎంచే పరిస్థితి కాదు ఇవాళ. కాబట్టి సానుకూలంగా ప్రజలకు ఏం కావాలో, ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాన్ని సాధించడం కోసం, దాన్ని ప్రజలకు అందించడం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఏ పార్టీ. హేమకుమార్ గారు, బ్రీఫ్ గా వాట్ అబౌట్ రిలీఫ్ ఆపరేషన్స్ ఎండ్కి వచ్చినాయి అంటున్నారు. అసలు యాక్చువల్ గా ఇంకా వారు పూర్తి స్థాయిలో తేరుకోవాలి. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు అయితే వారి ముఖాల్లో నవ్వు చూసేంత వరకు కూడా రిలీఫ్ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతాయి అని చెప్పేసి, ఆర్థిక సాయం విషయం కూడా త్వరలో తేలుస్తారంటున్నారు. అయితే ఆల్రెడీ శివరాజ్ సింగ్ చౌహాన్ వెళ్ళిన తర్వాత అది వేరే విషయం, ఒక స్థాయి ఒక ప్యాకేజీ అనౌన్స్ చేశారు. కానీ పూర్తి స్థాయి ప్యాకేజ్ కోసం రేపు కేంద్ర బృందాలు వస్తాయి అని అంటున్నారు. మరి యాక్చువల్గా వైజాగ్ టూర్ పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు. నాకు తెలిసి కేంద్ర బృందాలు వస్తే మరి ఏమన్నా అది పోస్ట్ పోన్ చేసుకుంటారేమో, ఎందుకంటే ఆయన కూడా ఉండాల్సి వస్తుందేమో, అది చూద్దాము. వాట్ అబౌట్ రిలీఫ్ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతాయి లేదంటారా?
ఖచ్చితంగా రిలీఫ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. ఈ రోజు మనం చూస్తుంటే వాళ్ళ ఇళ్లలో బురద పోవడానికి కూడా ఫైర్ ఇంజిన్లు పెట్టి దాన్ని బురదను కూడా తీసే ప్రక్రియలో కూడా ఎంత చురుగ్గా పాల్గొంటున్నారు, దాంట్లో నో డౌట్ అవ్వండి. మా ఎంపీ గారు కూడా ఈ రోజు కేంద్ర హోంమంత్రితో మాట్లాడేసి ఇలాంటి సహాయ సహకారాలు మీకు వెంటనే అందించాలనేసి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. మా జనసేన ఎంపీ కూడా మాట్లాడారు. అదే విధంగా దాని మీద సీరియస్ గా ఇక్కడ కమిటీ అన్నారు, ఇందాక మన కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు కమిటీ వేయాలనేసి. అంటే అంత విపత్తు జరిగినప్పుడు అప్పటికప్పుడు కమిటీ వేయక్కర్లేదు, ఎవరికెవరు వాళ్ళు వచ్చి సహాయ సహకారంలో స్పందిస్తే అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. కానీ వైసీపీ అనే వాళ్ళు ఎక్కడ కనపడలేదనేది ఒక విషయం అయితే దీనికి ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. మొన్న ఎమ్మెల్సీ హేమకుమార్ గారు అయితే మేబీ ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఆ సమయం కాదేమో, కానీ కోటేశ్వరరావు గారి ఉద్దేశం నాకు తెలిసినంత వరకు ఆయన క్లారిఫై ఇస్తారు చివరిలో. అప్పుడు అఖిలపక్షం అనేసరికి అన్ని పార్టీలని ఒకసారి గనక వాళ్ళతో కూర్చుంటే అప్పుడు వైసీపీని కూడా పిలిచినప్పుడు అప్పుడు కూడా వాళ్ళు రాలేదనుకోండి, ఇంకా ఇలా వేలు పెట్టి మీరు క్వశ్చన్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తారు కేంద్రంతో నిధులు తెప్పించుకోవడం కోసం అఖిలపక్షం మీటింగ్ పెట్టి ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే మన కేంద్రం నుంచి సహాయ సహకారాలు ఖచ్చితంగా కావాలి. దానికి అన్ని ఆల్ పార్టీస్ కలుపుకొనేసి మన కేంద్రం దగ్గర దానికి ఒక కమిటీ కూడా వేస్తామనేసి కూడా నాకు వచ్చిన బ్రీఫ్ గా నాకున్న ఇన్ఫర్మేషన్ అది. ఖచ్చితంగా కమిటీని వేస్తున్నారు, ఆల్ పార్టీ కమిటీ వేసి ఖచ్చితంగా సెంట్రల్ దగ్గర రావాల్సిన దాన్ని ఖచ్చితంగా తీసుకొచ్చి అందరి ద్వారా వెళ్ళి తీసుకురావాలనే ఆలోచనలో కూడా ఖచ్చితంగా అది ఒకటైతే ఉంది. నేను ఒకే ఒక విషయం చెప్పేసి గుర్తిస్తాను. మొన్నటి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ లో హూటాహూటిన ఎవరైతే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు అందరినీ తీసుకొని వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వాళ్ళు దాన్ని నిలబెట్టుకోవాలనేసని మనకే దగ్గరుండి పని చేసుకొని మనం ఖచ్చితంగా ఎమ్మెల్సీని గెలిపించుకోవాలనేసని చూపించిన దాని మీద శ్రద్ధ, విపత్తు జరిగి దాదాపు కొన్ని లక్షల మంది ఇబ్బందులు పడుతుంటే ఒక సముద్రం కల్పిస్తున్న పరిస్థితి విజయవాడ. దాని మీద మీరు గుర్తు చేశారు కాబట్టి ఎంతవరకు నిబద్ధత ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. మీరు గుర్తు చేశారు కాబట్టి వాళ్ళందరినీ ఆ సమయంలో అవసరమైతే ఇండోనేషియా బాలి సిటీకి వాళ్ళందరికీ క్యాంప్ రాజకీయాలు అక్కడ పెడదామని చెప్పేసి కూడా ప్లాన్ చేశారు, వారి కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్లి అన్ని రోజుల పాటు. కాకపోతే మీరేం చేశారు, మీరేమో సడన్ గా ఉపసంహరించుకున్నారు, వాళ్ళకి బాలి ట్రిప్ లేకుండా చేశారు. వాళ్ళు పాపం కనీసం బాలి వెళ్ళే అవకాశాన్ని మీరు తీసేశారు. ఓకే, వదిలే రైట్. మేము మాకు అక్కడ మేము కూడా క్యాంప్ రాజకీయాలు చేయాలంటే మాకు ఎంతో పట్టదు. మేము మా మొదటి నుంచి అలాంటి అవకాశాలు కానీ అలాంటి ఇట్లానే ఎంటర్టైన్ చేయము. అది చంద్రబాబు గారు కావచ్చు, రాజకీయాల్లో ఎంత చెప్పిన విషయం అదే. కానీ అలాంటి విషయాలు చేయాల్సిన అవసరం లేదు. అమర్నాథ్, గుర్చేట్ అమర్నాథ్ అతని పేరు, మీరు అతను చెప్పలేకపోయారు. అతను భారీ ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు, ఆంధ్ర రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. అందువల్ల ఆయనకి విమర్శనం చేసే హక్కు అయితే ఆయనకి మాత్రమే ఉంది. ఎందుకంటే ఎన్నికలు పెరగడం, తోపుడు పనులు తీసుకొని రావడం, ఇలాంటివన్నీ చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఎక్కడో ఉన్నత స్థానంలో నిలిపినందుకు ఆయన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఆయనకి మాత్రం హక్కు ఉంది ప్రశ్నించడానికి. అదే ఆయన మిమ్మల్ని కాదులేండి, కాంగ్రెస్ షర్మిల గారిని విమర్శించారు. సార్ కోటేశ్వర గారు, ఈ రోజు పార్టీలకు అతీతంగా షర్మిల గారు వచ్చి నిజాయితీగా మాట్లాడు. ఏమంటే సహాయ సహకారం నేను పరిశీలించాను, జరుగుతుంది, ప్రజలకి ఎక్కడెక్కడ న్యాయం జరుగుతుంది. చూడండి, నేను చెప్తున్నా, ఈ రోజు డివేషన్ వాళ్ళ ఇంటి మధ్య డివేషన్ ఉన్నా కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ గా ఉండి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటప్పుడు ఆయన తెలంగాణ గురించి మాట్లాడిందా లేదా ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడిందా? గతంలో ఆడ కంటెస్ట్ చేస్తారు కదా, అలాంటి మాట్లాడే అవసరం. ఇక్కడ జరిగేది విపత్తులో మనం ఏం చేయాలా, ప్రజలకి ఏం సహాయ సహకారాల గురించి మాత్రమే ఆయన మాట్లాడింది. సహాయ సహకారాలు అందిస్తున్నారు చంద్రబాబు గారు, చురుగ్గా పాల్గొని ప్రజలకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నారు అనేసి చెప్పడం, దాన్ని కూడా హేళన చేసి దాన్ని కూడా రాజకీయం చేయడం అనేది వీళ్ళకి తగదు. మొన్న రోజా మాట్లాడేది గౌడి గదిలాగా ఉంది రోజా. ఇప్పుడు ఆ వారిగా ఆమె మొన్నటి వరకు టూర్కి వెళ్ళేసి వచ్చి రాగానే ఎవరో సహాయ సహకారం చేయలేదని పేర్లు పెట్టి విమర్శలు పెడుతుంది. లోకేష్ గారు హైదరాబాద్ లో, ఈ చంద్రబాబు గారు 74 ఏళ్ళ వయసు, ఆయన ఏం చేయలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు కనబడలేదంట. ఈ రోజు ఇన్ని సహాయ సహకారాలు అందించారంటే ఎవరు అందించారు? పిల్లికి భిక్షం పెట్టండి మీరా ఈ రాష్ట్రం గురించి మాట్లాడేది? పరిస్థితుల్లో మీకు అర్హత లేదు. రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడే అర్హత అయితే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళకి ఎవరికి లేదంటే
ఖరాఖండిగా చెప్తున్నాను. ఓకే, కోటేశ్వరరావు గారు, విత్ దీస్ రిలీఫ్ ఆపరేషన్స్ మీరు కంక్లూడ్ చేసేయచ్చు. ఇప్పుడు నేను అఖిలపక్ష కమిటీని కాన్స్టిట్యూట్ చేయమని కాదు చెప్పింది, అఖిలపక్ష సమావేశం వేసి అభిప్రాయాలు తీసుకోండి అని తీసుకోవాలి అని చెప్పాను. అటువంటి ప్రయత్నం చేయడానికి విజయవాడలో అసాధ్యమైంది ఏమి కాదు. విజయవాడ కాకపోతే పక్కనే వేయొచ్చు. అందువల్ల విజయవాడలో మునగని ప్రాంతం కూడా ఉంది. ఇప్పుడు కలెక్టరేట్ సమావేశంలోని కేంద్రంగా చంద్రబాబు నాయుడు గారు అవన్నీ చేస్తున్నప్పుడు అందుబాటులో ఉన్నటువంటి అఖిలపక్ష సమావేశం జరపడానికి అక్కడ ఇబ్బంది ఏముంది? అటువంటి అప్పుడు ఇది కూడా ఉంటది కదా సార్, అప్పుడు వైసీపీని కూడా పిలుస్తారు దానిలో భాగంగా, రాకపోతే అప్పుడు అనొచ్చు. వైసీపీని పిలవడమా లేదా, వాళ్ళు వస్తారా లేదా కాదండి, మిగిలినటువంటి వాళ్ళ పార్టీలు కూడా నేను తీసుకోవాలి. చిన్న పెద్ద ప్రాతినిధ్యం అనేటువంటిది ఈ సందర్భంగా ప్రతిదీ కలుపుకోవాలనేది నేను చెప్పాను. సరే, అది ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి విషయం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వదిలేద్దాం. ఒకవేళ తర్వాత ఏదైనా విమర్శల పాలైతే విమర్శల పాలవుతారు. ఇక్కడ ఇప్పుడు ఒక దశ గడిచింది, ఇంకా కొద్ది రోజుల్లో 2-3 రోజుల్లో మిగిలినటువంటి ప్రాంతాల వాళ్ళు కూడా రిలీఫ్ పొందుతారు, తాత్కాలిక రిలీఫ్. శాశ్వత రిలీఫ్ గురించి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వైఖరిని కానీ లేదా ప్యాకేజీని కానీ ప్రకటించలేదు. ఏం ప్రకటిస్తుంది ఏమిటనేటువంటిది చూద్దాం. ఇక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చిన తర్వాత నేను ఏఎన్ఐ అనేటువంటి వార్తా సంస్థ వార్తలో చూశాను. అందులో 3,800 కోట్లు 500 కోట్లు డిజాస్టర్ రిలీఫ్ నిధి ఉంది, దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పినట్టుగా ఉంది. అంత నిధి ఉందా అనేటువంటిది సరే, ఒకటి నాకు అనుమానం. ఒకవేళ డిజాస్టర్ రిలీఫ్ అనేటువంటి నిధి అనేటువంటిది ప్రతి రాష్ట్రానికి గతంలో వచ్చినటువంటి డిజాస్టర్స్ ని ప్రాతిపదికగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ ద్వారా ప్రతి రాష్ట్రానికి నిర్ణయిస్తుంది ఇంత అని. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి దాన్ని రివైవ్ చేస్తారు. అటువంటి నిధి ప్రత్యేకంగా వాళ్ళు శివరాజ్ సింగ్ చౌహాన్ లేదా నరేంద్ర మోడీ గారు మంజూరు చేయక్కర్లా. మనకి హక్కుగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇన్ని కోట్లని హక్కుగా ఉంటుంది. అది అటువంటి డిజాస్టర్స్ వచ్చినప్పుడు దాన్ని ఖర్చు పెట్టుకోవడానికి తీసుకోవాలి. అయితే గతంలో ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు దాని ముందు ఖర్చు పెట్టి యుటిలిటీ సర్టిఫికేట్లు ఇచ్చి ఆ నిధుల నుంచి మళ్ళా నిధులను విడుదల చేసుకోవడం అనేటువంటి పద్ధతి. అయితే కొన్ని సందర్భాల్లో కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకి దయాదాక్షిణ్యాలు ఉంటే కొంత అడ్వాన్స్ గా ఇచ్చినటువంటి ఉదంతాలు కొన్ని ఉన్నాయి. ఆ అడ్వాన్స్ అంటే తర్వాత మళ్ళా రావాల్సిన దానిలో ఒకవేళ నిధులు ఏమి లేకపోయేట్లయితే తర్వాత వచ్చేటువంటి దానిలో వాటిని మినహాయించుకుంటారు నిర్దాక్షిణ్యంగా. ఇప్పటికి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం ఆ నిధి గురించి కబుర్లు చెప్తే కాదు, ఆ నిధి అనేటువంటిది మనకి హక్కుగా వస్తుంది. తెలంగాణకి అది ఉంది, ఆంధ్రప్రదేశ్ కి అది ఉంది. అది కాకుండా ఈ తీవ్రమైనటువంటి తుఫాను, ఇప్పుడు మన బాజీ గారు 1,00,000 రూపాయలు బాధితులందరికీ ఒక కుటుంబానికి 1,00,000 రూపాయలు అంటున్నారు. 1,00,000 రూపాయలు అంటే అదేం చిన్న విషయం కాదు. అది కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సాయం చేయకపోయేట్లయితే రాష్ట్ర ప్రభుత్వము అంత మొత్తం ఇచ్చేటువంటి పరిస్థితి ఉందని నేను అనుకోవట్లేదు. చూసాం మనం హైదరాబాద్ వరదల్లో 10,000 రూపాయలు ఇవ్వడానికే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం గజగజలాడి తర్వాత అందరికి ఎగ్గొట్టింది ఎన్నికలు అయిపోయిన తర్వాత. అందుకని 1,00,000 రూపాయలు అనేటువంటిది మంచిదే. ఆ 1,00,000 రూపాయలు ఇస్తే నిజంగానే కొంత రిలీఫ్ ఉంటది. మొత్తం అంత నష్టం అంతా ఇస్తుందని ఇవ్వాలని నేనైతే చెప్పలేను, ఇచ్చేటువంటి అవకాశం కూడా లేదండి. అందువలన కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఏమన్నా ప్రత్యేకమైనటువంటి సాయం ప్రకటించిందా? రఫీ గారు చెప్పాలి. ఏ మేరకు ప్రకటిస్తే ఏ మేరకు ప్రకటించింది? శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పినటువంటిదే కనుక ఎట్లయితే అది డిజాస్టర్ రిలీఫ్ ఫండ్, అది ఎప్పుడు మన ఖాతాలో ఉంటది. అది కాదు, అది కాకుండా ప్రత్యేకంగా ఏమన్నా ప్రకటించారా? అది నాకు వివరణ కావాలనేది నా అభిప్రాయం. రఫీ గారు మీరు కంక్లూడ్ చేసేయచ్చు. సార్ మాట్లాడమంటారా? మీతో క్లోజ్ చేస్తాం సార్, కంక్లూడ్ చేద్దాం సార్. ఇప్పుడు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ₹1 డబ్బులు రిలీజ్ చేయాల. రాష్ట్ర ప్రభుత్వం 8,800 కోట్ల రూపాయలు, 8,600 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని చెప్పేసి 6,800 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పి కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపించింది. మళ్ళీ కేంద్రానికి సంబంధించినటువంటి పరిశీలన బృందం రేపు వస్తుంది. నేనేమనుకుంటానంటే ఇవాళ రేపులో కేంద్రం సరే రాష్ట్ర ప్రభుత్వం అడిగినటువంటి 6,000 కోట్ల రూపాయలు
లో మొత్తం ఇస్తుందా లేకపోతే 2,000 కోట్లు ఇస్తుందా చూడాలా. అయితే ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 సహాయం అంటే అది కూడా తక్కువే. ఫ్రిడ్జ్లు పోయినాయి, టీవీలు పోయినాయి, మిక్సీలు పోయినాయి, గ్రైండర్లు పోయినాయి, కుట్టు మిషన్లు పాడైపోయినాయి, వాళ్ళ బ్రతుకు తెరువు పోయింది, అన్ని పోయినాయి. అయితే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, ఎవరికి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది అది ఎన్యూమరేషన్ లో తెలుస్తుంది. తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉదారంగానే ఉన్నారు. ఇన్సూరెన్స్లు కూడా ఈ వారం రోజుల్లో కార్లు బాగు చేసుకోవాలన్నా సరే ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం, దాని మీద కసరత్తు చేస్తా ఉన్నారు. ఇప్పుడు కోటేశ్వరరావు అన్నట్టు ఇప్పుడు అఖిలపక్ష సమావేశం పెట్టడం ఇప్పుడు సాధ్యం కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గాని ప్రభుత్వ యంత్రాంగం గాని మంత్రులు గాని ఇప్పుడు దీంట్లో ఆపరేషన్ లో ఉన్నారు. వాళ్ళని మొత్తం కూడా క్లియర్ చేసి జనజీవన స్రవంతిలోకి ప్రజలు తీసుకొచ్చి ఇంకా రిటర్న్ వెళ్ళా ఇళ్లలోకి. నేను ఒక బాధితుండి, నేను మా సిస్టర్ ఇంట్లో ఉన్నాను. నేను మధ్యాహ్నం చూసుకొని వచ్చా మా ఇల్లు. ఇంకా మేము వెళ్ళే పరిస్థితి లేదు. అందరూ ఇళ్లలోకి వెళ్ళి పరిస్థితి ప్రశాంతమైన తర్వాత ఖచ్చితంగా అందరి అభిప్రాయాలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి సిద్ధంగానే ఉంటారు. మనం కూడా సూచన చేద్దాం. అఖిలపక్ష సమావేశంలో అసెంబ్లీలో లేనటువంటి పార్టీలు, ప్రజా సంఘాలు వాళ్ళందరినీ పిలిచి కూడా, ఎందుకంటే పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఒకటి ముందుకు వచ్చింది. బుడమేరుకి అటు ఇటు రిటైనింగ్ వాల్, ఇప్పుడు కృష్ణలంకకి ఎలాగైతే వాల్ కట్టారో ఆ వాల్ కనుక అటు ఇటు కడితే శాశ్వత పరిష్కారం ఉంటుంది. బుడమేరు మీద ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించాలని చెప్పేసి స్థూలంగా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ వాల్ నిర్మించడం, ఈ ఆక్రమణలు తొలగించడం అనేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసి తీరుతుందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. రైట్ సార్, అదే జరిగితే వీ విల్ వెల్కమ్ ఇట్, అప్రిషియేట్ ఇట్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ రఫీ గారు, హేమకుమార్ గారు, బాజీ గారు, కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.